అకాడమిక్ కౌన్సిల్ అండ్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 143 ఎన్వైరన్మెంట్ సోషియాలజీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 6 ఎకలాజికల్ మోడర్నైజేషన్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. దీన్ని మనము తెలుగులో ఈ ఎకలాజికల్ మోడర్నైజేషన్ని పర్యావరణ ఆధునీకరణ అనే దృక్పథాన్ని తెలియపరచుకుంటాం అన్నమాట. ఇక్కడ మొదట ఎకలాజికల్ మోడర్నైజేషన్, దీన్ని ఎకో రీస్ట్రక్చరింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. పెరిగిన పర్యావరణ సంక్షోభాల కారణంగా 1950 మధ్యలో పశ్చిమంలో ఇది ఉద్భవించిందనమాట. దీనికి సిద్ధాంతకర్త మోర్ మార్కర్ అనే ఒక ప్రముఖ పర్యావరణ సిద్ధాంతకర్తగా మోర్ మార్కర్ని మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంక్షోభము ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి తోడుగా అభివృద్ధి చెందింది అనేది మనము తెలుసుకోవాలి. ఈ యొక్క మోర్ ఈ పర్యావరణ సిద్ధాంతాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళి మనకి పర్యావరణ పద్ధతులని, సిద్ధాంతపరమైన పరిశోధన పద్ధతులను మనకి ఎన్నో విధాల తెలియపరిచారు. జోసెఫ్ హ్యూబర్, ఇది ఆథర్ మోర్, ఈ ప్రముఖ పర్యావరణ సిద్ధాంతకర్తలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మోర్ 202లో పర్యావరణ ఆధునీకరణ అనే ఐరోపాలో అభివృద్ధి చెందిన పర్యావరణ ఉద్యమానికి ప్రతిస్పందనగా మనము ఇతన్ని చెప్పుకోవాలి. ఇది స్థిరమైన అభివృద్ధి యొక్క మెరుగైన సంస్కరణగా కూడా ఉంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఈ ఆధునీకరణ యొక్క ప్రతిపాదన పర్యావరణ సంస్కరణను మరింత పారిశ్రామికీకరణ ద్వారా మాత్రమే చేపట్టవచ్చని అందరూ కూడా ఆ టైంలో విశ్వసించారు. పర్యావరణ శాస్త్ర ఆధునీకరణ సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి మరియు కాలుష్యాన్ని విడుదల చేయడానికి దారితీస్తున్న వారు విశ్వసించారు కూడా. ఈ పర్యావరణ సిద్ధాంతాన్ని నమ్మారు అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ మరింత ముందుకు వెళ్ళే ముందు సెక్షన్ 62 కింద మొదట పర్యావరణ ఆధునీకరణ మరియు దాని అంతర్లీన అంచనాలను మనము నిర్వర్తించుకోవాల్సిన పని ఎంతో ఉన్నది. ఇక్కడ జోసెఫ్ హ్యూబర్ మరియు ఆర్థర్ మోర్ యొక్క సహకారాన్ని కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది. మరియు పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతంపై పునర్విమర్శకి ఈ పద్ధతులన్నీ కూడా తీసుకువస్తూ ఉంటాయి. సెక్షన్ 63లో 4 అభిప్రాయాలను లేదా పర్యావరణ ఆధునీకరణ హైలైట్ చేయబడుతుంది మరియు జనాదరణ గల కారణాలను కూడా ఇది తెలియపరుస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతము ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తి భావనను సమాంతరంగా ఉంటుందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలోచన ప్రపంచీకరణ, పర్యావరణ ఆధునీకరణ మరియు ప్రపంచీకరణ ద్వారా విసిరిన సవాళ్లుగా మనము వివరిస్తూ ఉంటాము. ఇక్కడ జరుగుతున్న సంస్థాగత మార్పులను కూడా పరిశీలిస్తూ ఉంటాము మరియు పర్యావరణ ఆధునీకరణపై కొన్ని విమర్శలను కూడా హైలైట్ చేస్తూ ఉంటాం అన్నమాట. పర్యావరణ ఆధునీకరణ అంటే అసలు ఏమిటి, దాని అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనము తెలుసుకుందాము. జోసెఫ్ హ్యూబర్ మరియు ఆర్థర్ మోర్ పర్యావరణ ఆధునీకరణను ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించారు. హ్యూబర్ దానిని తొలి న్యాయవాది అయితే, మార్కెట్ ఆధారిత పర్యావరణ సంస్కరణపై తన ప్రాధాన్యతతో సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తిగా మోర్ను మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. తర్వాత ఆర్థర్ మోర్ మరియు ఈ గాలిన్ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాన్ని పునర్విమర్శన కూడా చేశారు. ఇది పర్యావరణ ఆధునీకరణపై మరింత సమతుల్య అవగాహనగా భావించబడింది. పర్యావరణ ఆధునీకరణ అవసరమైన పెట్టుబడిదారీ విధానము లేదా పర్యావరణ సంస్కరణకు అడ్డంకిగా పెట్టుబడిదారీ విధానాన్ని చూడటము వంటి ఉచ్చును నివారించడానికే ఈ పునర్విమర్శన వారికి ఎంతో సహాయపడుతుందని మనము చెప్పక తప్పదు. పర్యావరణ ఆధునీకరణ ఒక సిద్ధాంతము,
నయా మార్కిస్టు మరియు నయా ఉదారవాదుల మధ్య మార్గంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తల సహకారాన్ని మొదట అర్థం చేసుకోవటం ద్వారా పర్యావరణ ఆధునీకరణ దాని సైద్ధాంతిక సూత్రీకరణలో ఎలా పురోగమిస్తున్నదో మనము అభినందించగలుగుతూ ఉంటాము. ఇది ఈ క్రింది ఉపభాగాలలో మనం చూడవచ్చు. పర్యావరణ ఆధునీకరణ యొక్క నిర్వచనము మరియు అంచనాలను పరిశీలించడం ద్వారా మొదట మనము ప్రారంభిద్దాము. నిర్వచనము మరియు అంచనాలు. పర్యావరణ ఆధునీకరణ అంటే ఏంటి నిర్వచించి అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. ఆర్థర్ పవర్ ప్రకారము పర్యావరణ ఆధునీకరణ అనేది పర్యావరణ దృక్పథం యొక్క పెరుగుతున్న స్వాతంత్రము లేదా స్వయం ప్రతిపత్తి మరియు ఉత్పత్తి మరియు వినియోగాల ఆధారంగా పర్యావరణ హేతుబద్ధత యొక్క ఆవిర్భావంగా నిర్వచించబడింది. ఇది మరొక మాటల్లో చెప్పాలంటే ఆర్థిక రంగంలో పర్యావరణ హేతుబద్ధత యొక్క పెరుగుతున్న సమస్త్రీకరణ అని దీని అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్త గతికీకరణ సామాజిక అభ్యాసాలు మరియు సంస్థాగత పరిమాణాలలో అనేక విధాల వ్యక్తమవుతూ ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క FH బోనెల్ ప్రకారము పర్యావరణ ఆధునీకరణ సంస్థలు మరియు ఇండస్ట్రియల్ క్యాపిటలిజం పర్యావరణ సామర్థ్యాలు లేదా మెరుగైన స్థిరమైన అభివృద్ధిని తీసుకురావటానికి సాంకేతిక పోలీసులు కలిగి ఉన్నాయని పేర్కొనబడుతుంది. ఇది పారిశ్రామికీకరణ ప్రక్రియలో ఎకలాజికల్ స్విచ్ ఓవర్ ద్వారా జరుగుతుందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇది పర్యావరణ ప్రయోజనము చేకూర్చే వినూతన సాంకేతికతల ద్వారా జీవనోపాధిని కూడా కాపాడుతుంది. హ్యూబర్ అండ్ మోల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలువచ్చారు. స్పార్గారెన్ మరియు మోల్ ప్రకారము రసాయనిక మరియు ఉత్పాదక పరిశ్రమలలో అనుబంధించబడిన సాంప్రదాయ ఫిష్ టెక్నాలజీస్ నుంచి మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు జన్యు సాంకేతిక వంటి ఉత్పత్తి ప్రక్రియలను శుభ్రపరచడానికి స్పార్గారెన్ మరియు మోర్ దీన్ని పిలుస్తూ ఉంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఆర్థిక వ్యవస్థ యొక్క పర్యావరణీకరణ ఇది వ్యాపారం యొక్క పచ్చదనము లేదా లోపల నుంచి స్థిరత్వము అని అనుకోవాలి. ఇక్కడ పర్యావరణ ప్రభావము అంతర్గతముగా ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఉత్పాదనలు మరియు పర్యావరణ స్థిరత్వము నిర్వహించబడుతూ ఉంటాయి. మరి ఇక్కడ మోల్ ప్రకారము ఉత్పత్తి చక్రాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క పర్యావరణీకరణ భావన పోలి ఉంటుంది. వినియోగదారుల చక్రాలలో ఎకనామిజింగ్ ఎకాలజీ భావన ఏర్పడబడి ఉంటుంది. దీని అర్థము ప్రకృతిపై ఆర్థిక విలువలు ఉంచటము. ఇది ఉత్పత్తి మరియు వినియోగాల యొక్క జీవనోపాధిని ఏర్పరుస్తూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. పర్యావరణ ఆధునీకరణపై జోసెఫ్ హ్యూబర్ ఎలా అభిప్రాయపడ్డారు అనేది కూడా మనం తెలుసుకుందాము. పారిశ్రామిక సమాజం యొక్క చారిత్రాత్మక దశ మరియు పారిశ్రామికవాదం యొక్క తర్కాన్ని వివరిస్తూ పర్యావరణ ఆధునీకరణ పారిశ్రామిక సమాజ సిద్ధాంతానికి చెందిందని స్పష్టం చేశారు. ఎవరు? జోసెఫ్ హ్యూబర్. ఈ తర్వాత ఇది 3 దశలుగా ఏర్పడుతుందనేది హ్యూబర్ చెప్పారు. పారిశ్రామిక సమాజము హ్యూబర్ ప్రకారము పారిశ్రామిక పురోగతి, పారిశ్రామిక సామాజిక నిర్మాణము, పర్యావరణ మార్పిడి 3 రకాలుగా ఎలా చెప్పారు? పారిశ్రామిక పురోగతి, పారిశ్రామిక సమాజ నిర్మాణము, పారిశ్రామిక మార్పిడి అనే దృక్పథాన్ని వెలుబుచ్చారు. ఇది ఈ 3 దశలు స్పార్ గారికి మోల్ ప్రకారము కొంత సాంకేతికత యొక్క ఆవిష్కరణ, ప్రారంభోత్సవము మరియు వ్యాప్తికి అనుగుణంగా ఉంటాయనేది కూడా తెలియపరిచారు. ఈ తర్వాత ఆవిరి యంత్రము మొదటి దిశలో
అనుసంధించబడి ఉంటే చీప్ సాంకేతిక 3వ దశలో అనుబంధించబడి ఉంటుంది. ఆ తర్వాత ఆధునిక సమాజాలని అర్థం చేసుకోవడానికి హ్యూబర్ 3 విశ్లేషణాత్మక వర్గాలని వేరు చేశారు. ఇందులో మొదటిది పారిశ్రామిక వ్యవస్థ. దీన్ని టెక్నోస్పియర్ అని కూడా అంటూ ఉంటాము. లైఫ్ వరల్డ్ దీన్ని మరియు నేచర్ బయోస్పియర్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఆధునిక సమాజంలో సమస్య హ్యూబర్ ప్రకారము సామాజిక గోళము మరియు జీవావరణము టెక్నోస్పియర్ ద్వారా వలస రాజ్యము చేయబడ్డాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హ్యూబర్ ప్రకారము నిర్మాణ రూపకల్పనలోని ఈ లోపాన్ని పర్యావరణ ఆధునీకరణతో అధిగమించవచ్చు అనేది కూడా గ్రహించవలసిన విషయం. దీన్ని మళ్ళీ సరిదిద్దవచ్చు అని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ హ్యూబర్ కోసము ఇతర విద్వాంసుల మాదిరిగా కాకుండా పెట్టుబడిదారీ విధానం కంటే పారిశ్రామికవాదము పర్యావరణ ఆధునీకరణలో నిష్కరణ పాయింట్ అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ పర్యావరణ ఆధునీకరణపై ఆర్థర్ మోర్ ఎలా అభిప్రాయపడ్డారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ జోసెఫ్ హ్యూబర్ పారిశ్రామిక సమాజం యొక్క చారిత్రక దశలలో భాగంగా మరియు పారిశ్రామిక సమాజంలో పర్యావరణ ఆధునీకరణ చూస్తుండగా ఆర్థర్ మోర్ పర్యావరణ ఆధునీకరణను మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో చూస్తూ ఉంటారనేది అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మోర్ పర్యావరణ ఆధునీకరణ అనేది ఆర్థిక మార్కెట్ మరియు నటుల మధ్య పరస్పర చర్య యొక్క ఫలితమని వాదించారు మోర్. ఒకవైపు మరియు పౌరుడు, వినియోగదారుడు మరియు రాజకీయ సంస్థలు, మరొక మాటల్లో చెప్పాలంటే పర్యావరణ ఆధునీకరణ అనేది ఆర్థిక రంగంలో పర్యావరణ ఆసక్తి మరియు ఆందోళన యొక్క సమస్తీకరణ. ఇక్కడ మార్కెట్ ఆధారిత పర్యావరణ సంస్కరణ కోసము ఆర్థిక డొమైన్లో మోల్ నొక్కి చెప్పారు అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. సాంకేతిక ఆవిష్కరణలో పర్యావరణ పరిష్కారాలను వెతుకుతున్న హ్యూబర్ యొక్క పారిశ్రామికవాదం ఆలోచనకు పూర్తిగా ఇది విరుద్ధంగా ఉన్నట్లుగా కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రపంచీకరణ ఆవిర్భావము, ప్రపంచ మూలధనము యొక్క స్వేచ్ఛా ప్రవాహము రాష్ట్ర సంస్థలను బలహీనపరుస్తూ ఉంటుంది. పర్యావరణ సంస్కరణలో ఇది అంతర్ధానం అన్నమాట. జాతీయ స్థాయిలో పర్యావరణ క్షీణతకు వ్యతిరేకంగా పోరాడటంలో రాష్ట్రము అనివార్యమైనది. ఇక్కడ ఈ తనిఖీ చేయని ప్రపంచ పెట్టుబడిదారీ విధానము అంతిమముగా ఉత్పత్తి మరియు వినియోగం యొక్క జీవనోపాధిని నాశనం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. మరొక మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థని ఇది నాశనం చేస్తూ ఉంటుంది. విధ్వంసము అనేది ఉత్పత్తి మరియు వినియోగం యొక్క దృక్పథాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటుంది. దీనివల్ల పెట్టుబడిదారీ వ్యవస్థను డిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అని పిలుస్తూ ఉంటాము. బహుశా రేట్ మిల్ ఆఫ్ ప్రొడక్షన్ థియరీ యొక్క ధ్రువణత బృందంలో ఇది ఒకటి కావచ్చుగా మనం భావించవచ్చు. మోర్ డీటౌన్ యొక్క ప్రజాదరణ పొందిన ప్రపంచీకరణ యొక్క ఆవిర్భావానికి ఉత్పత్తి సిద్ధాంతము వాస్తవానికి హాస్య వృద్ధి మరియు విస్తరణ ప్రపంచ పెట్టుబడిదారీ అంచనాల్లో అంతర్లీనంగా ఉన్నాయని పండితుల్లో చాలా మంది నియోమోల్ కూడా విశ్వసించారు. ఇది అంతముగా ఉత్పత్తి మరియు వినియోగం యొక్క జీవనోపాధిని నాశనం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయముగా మోర్ చెప్పారు. పర్యావరణ ఆధునీకరణలో పునర్విమర్శన ఏ విధంగా ఉన్నదో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం.
గత కొన్ని సంవత్సరాలుగా మోల్ మరియు స్పార్గారెల్ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతం యొక్క పునర్విమర్శను అందించారు. వారు పర్యావరణము మరియు పర్యావరణ సామాజిక శాస్త్రాలపై 1970 చివరి వరకు మరియు 1980 ప్రారంభంలో నియో మార్క్సిస్ట్ మరియు కౌంటర్ ప్రొడక్టివిటీ ఆలోచనాపరులుగా వెలువచ్చారు. వీరి నేతృత్వంలో మోల్ అండ్ గొరెల్ నేతృత్వంలోని ఆధిపత్య పాఠశాలలకు ఆధిపత్య ప్రతిస్పందన చూస్తూ ఉంటారు. మోల్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ చనిపోతుందని మరియు ఆర్థిక మార్కెట్ మరియు పరిశ్రమల వంటి ఆధునిక సమాజాలలోని ప్రధాన సమస్యలను గుర్తించడం ద్వారా దాని పర్యావరణ క్షీణత నిష్పత్తి కావచ్చు అనేది మోల్ మరియు గొరెల్, నయా మార్క్సిస్ట్ మరియు రూడల్స్ బక్రో మరియు భారీ కామినల్ వంటి ప్రతి ఉత్పాదక ఆలోచన పరులకు ఇది సవాలు చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మోల్ మరియు గొరెల్ హన్సిగాన్ 2006లో. అయితే మోల్ మరియు గొరెల్ ప్రకారము ఈరోజు పెట్టుబడిదారీ విధానము ఆకుపచ్చ దిశలో అభివృద్ధి చెందింది అని చెప్పారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ట్రేడబుల్ పొల్యూషన్ క్రెడిట్స్ వంటి మార్కెట్ ఆధారిత సాధనాలు రాష్ట్ర నియంత్రణ మరియు అమలు స్థానభ్రంశం చేశాయనేది కూడా మోల్ అండ్ గొరెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తర్వాత వాస్తవానికి పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు మునుపటి పర్యావరణ చర్చ మరియు ప్రక్రియలో కొన్ని క్లిష్టమైన వాక్యాలను పొందుపరిచారు. అవి ఏంటంటే వారి విశ్లేషణను సంస్కరించటము మరియు మెరుగుపరచటము జరిగింది. నేడు పెట్టుబడిదారీ విధానము అనేది తీవ్రమైన పర్యావరణ సంస్కరణకు అవసరమైన లేదా అడ్డంకిగా కనిపించటం లేదనే అభిప్రాయాన్ని వెలువచ్చారు. ప్రారంభంలో నియో మార్క్సిస్టులు పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలను ప్రత్యర్థులుగా భావించేవారు. మోల్ మరియు స్పార్గరెల్ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు ఇప్పుడు ఆధునికవాదులు మరియు సామాజిక నిర్మాణవాదులు తర్వాత వారి సాధారణ ప్రత్యర్థులను వ్యతిరేకంగా నియో మార్క్సిస్టులతో సైద్ధాంతిక కూటమిని ఏర్పరచుకుంటున్నారని ఇక్కడ మనము గమనించాలన్నమాట. ఇక్కడ మోడలిస్టులను వెతకటానికి కారణాలు చాలా దూరం కావు. పర్యావరణ సంక్షోభము కేవలము పునర్నిర్మించవలసిన గ్రాండ్ నెరేటివ్గా మాత్రమే మనం చూస్తూ ఉంటాము. అతనికి పర్యావరణ హేతుబద్ధత యొక్క ఆలోచన, అధికారము, రాజకీయాలు మరియు పెద్ద డబ్బు గురించి, అదేవిధంగా పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు బలమైన సామాజికమైన నిర్మాణవాదులను తిరస్కరించారన్నమాట. ఇక్కడ ఎందుకంటే పర్యావరణ సమస్యకు నిజమైన ఉనికి లేదని వారు విశ్వసించారు, అందుకని తిరస్కరించారు. నియో మార్క్సిస్టులు మరియు పర్యావరణ ఆధునిక సిద్ధాంతకర్తలు మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ మోల్ అండ్ స్పార్గరెల్ నియో మార్క్సిస్టుల మాదిరిగా కాకుండా బాధ్యత గల పెట్టుబడిదారీ విధానము మరియు మార్కెట్ యొక్క ప్రాధాన్యతపై తమ విశ్వాసాన్ని కొనసాగించడాన్ని హన్సిగాన్ గమనించారు. ఈ యొక్క డచ్ రసాయన పరిశ్రమపై మోల్ యొక్క అధ్యయనంలో అది మనము చూడగలుగుతామన్నమాట. ఇది ఇప్పుడు ఉపయోగిస్తున్న ఒక పేరు మోసిన కాలుష్య కారకంగా కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా ఈ విషయంలో చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈ మోల్ మరియు ఓవర్ కార్టికేషన్ సిస్టంలో ఇది విజయవంతమైన పరిపాలనా శాస్త్రం యొక్క
మెరుస్తున్న ఒక ఉదాహరణగా మనము తెలియపరచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉత్పత్తి ఎందుకంటే ప్రకృతిలో పరిమితమైన పెద్ద మార్పుల కంటే గణనీయమైన మార్పులు చేయవచ్చని వారు విశ్వసించారు. మరో మాటలో చెప్పాలంటే ఉత్పత్తి యొక్క ఆర్థిక సంబంధాలలో సమూలమైన మార్పు తప్పనిసరిగా పర్యావరణ ప్రయోజనకరముగా ఉండకపోవచ్చు అనేది ఇక్కడ అభిప్రాయపడ్డారు. ఇక్కడ థియోలాజికల్ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు పెట్టుబడిదారీ ఉత్పత్తి మరియు వినియోగంలో ఏదైనా మార్పును సంపూర్ణంగా కాకుండా సాపేక్షికంగా చూస్తూ ఉంటారు. అంటే వారు సమాజము సమూలమైన మార్పు మరియు ఆధునీకరణ కంటే పర్యావరణ సంస్కరణ మరియు అభివృద్ధిని విశ్వసిస్తూ ఉంటారనేది కూడా మనము గమనించవలసిన విషయం. కాబట్టి వారు ఉత్పత్తి మరియు వినియోగ స్థాయి వద్ద పెరుగుతున్న మార్పు కోసము వెళుతారు. ఒక విధంగా ఇది పర్యావరణ ప్రమాణాలతో పాటు పెట్టుబడిదారీ ఉత్పత్తి రూపాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తి మరియు వినియోగం యొక్క సంస్థ మరియు రూపకల్పనలో ముఖ్యమైన పాత్రను ఇది నిరంతరము కొనసాగిస్తూ ఉంటుంది అనేది కూడా మనము గమనించుకోవాల్సిన విషయం. పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతము యొక్క పండితులు పర్యావరణ ఆసక్తి కారణంగా సంస్థలు మరియు సామాజిక పద్ధతుల్లో ఏదైనా మార్పులను నిర్మాణాత్మక మార్పుగా చూస్తూ ఉంటారు. ఇది కూడా మనము ముందు తెలుసుకున్నాము. అయితే ఉత్పత్తి సిద్ధాంతం యొక్క ట్రెడ్మిల్ పండితులు శాశ్వత పర్యావరణ మెరుగుదల లేకుండా విండో డ్రెస్సింగ్ గా ఏదైనా మార్చగలరని చూస్తూ ఉంటారు. ఫలితంగా ట్రెడ్మిల్ ఆఫ్ ప్రొడక్షన్ థియరీ యొక్క న్యాయవాదులు భవిష్యత్తుపై నిరాశవాదులుగా ఉన్నారు. అయితే పర్యావరణ ఆధునీకరణ యొక్క పండితులు పర్యావరణ సమస్యకును పరిష్కారాలను కనుగొనటంలో ఆశాజనకముగా ఉన్నారనేది కూడా అప్పుడు పరిస్థితులను బట్టి మనము గమనించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు ఉత్పత్తి మరియు వినియోగంలో మార్పులు విశ్లేషణ మరియు పర్యావరణ మెరుగుదల కోసము ఆశించిన పదము మధ్య సన్నిహిత సంబంధాన్ని చూపుతూ ఉంటారనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఉత్పత్తి సిద్ధాంతం యొక్క ట్రెడ్మిల్లో దాని విధ్వంస స్వభావం యొక్క విశ్లేషణ ప్రతిఘటనలతో సరిపోలేదు. దాని ప్రతిపాదకుల సూచించిన ఊహ్యాలు వాస్తవానికి మోర్ పర్యావరణ మెరుగుదలకు సంబంధించిన నియో మార్కిస్టుల సూచనలను అత్యంత ఆదర్శదాయకంగా గుర్తించారు మోర్ అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విధమైన పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాలని మోర్ అనేక దృక్కోణాలతో అనేక రకాల పద్ధతులతో చూశారనేది మనము గమనించవలసిన విషయంగా ఇక్కడ పేర్కొంటూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత పర్యావరణ ఆధునీకరణపై అనేక రకాల దృక్కోణాలు ఉన్నాయి. అవి ఆ పర్యావరణ ఆధునీకరణపై ఉన్న దృక్కోణాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ దృక్కోణాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. పర్యావరణ ఆధునీకరణపై విభిన్న దృక్కోణాలు ఉన్నాయి. పర్యావరణ ఆధునీకరణపై ఎఫ్హెచ్ పటేల్ 4 అభిప్రాయాల్ని అందించారు. ఇవి ఎంతో ప్రాముఖ్యత కలవే అని కూడా మనం చెప్పుకోక తప్పదు. క్రింది విభాగాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పర్యావరణ ఆధునీకరణ ఎందుకు ప్రజాదరణ పొందిందో గమనించాలి. పటేల్ ఇచ్చిన కొన్ని కారణాలు వివిధ పరిస్థితులకు ప్రతిస్పందనగా ఉన్నాయి.
అతను కూడా అనేక రకాల కోణాలలో ఈ అభిప్రాయాలని వ్యక్తపరిచారనేది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత పర్యావరణ ఆధునీకరణలు ఏవాన్స్ చేత పొందుపరచబడినవి మరియు వాస్తవానికి కార్ల్ ఫులానీ యొక్క డిసెంబెండి భావనను కనుగొనబడ్డాయిగా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణపై 4 అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో, బట్టల్ ఏ విధంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బట్టల్ పర్యావరణ ఆధునీకరణపై 4 అభిప్రాయాలని ఎత్తి చూపారు. పర్యావరణ ఆధునీకరణపై మొదటి అభిప్రాయము ఆబ్జెక్టివిజం అని చెప్పారు. ఉత్తర అమెరికా మరియు బ్రిటన్ నుంచి ఆర్థర్ మోర్ మరియు జనరల్ స్వార్గోరెన్ అత్యధిక సహకారము అందించారు. ఇతరులు జోసెఫ్ హ్యూబర్ అండ్ మార్టిన్ జాకిన్ నేతృత్వంలో జర్మనీ మరియు నెదర్లాండ్కి చెందిన వారుగా రెండవ అభిప్రాయము నిర్మాణాత్మకమైనది. ఈ దృక్పథము పర్యావరణ ఆధునీకరణను అభివృద్ధి చెందిన దేశాలలో పర్యావరణ విధానము యొక్క ఆధిపత్య ప్రసంగంగా చూస్తూ ఉంటుంది. పర్యావరణ ఆధునీకరణ మూలధనము, సాంకేతికత మరియు వినియోగదారుల సంస్కృతి యొక్క పాత్రను మరుగుపడేలాగా చేయటం వలన పర్యావరణ సంస్కరణలు ప్రేరణ పలుచన చేయవచ్చు అని దాని ప్రతిపాదకుల్లో ఒకరైన హాజర్ అభిప్రాయపడ్డారనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఈ కారణంగా హేజల్ ఆలోచన పర్యావరణ ఆధునీకరణకు ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటుంది. మూడవ అభిప్రాయం ఏమిటంటే పర్యావరణ నిర్వహణ. ఇది పారిశ్రామిక జీవావరణ శాస్త్రము మరియు ప్రైవేటు రంగంలో పర్యావరణ పునర్నిర్మాణంలో దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. ఇక్కడ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటము ఒక ఉదాహరణ. ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు కాలుష్యము మరియు వ్యర్థాలను తగ్గిస్తూ ఉంటుంది. ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణపై 4వ అభిప్రాయం పర్యావరణ విధాన ఆవిష్కరణలతో ముడిపడి ఉందనే అభిప్రాయాన్ని 4వ అభిప్రాయంగా తెలియపరిచారు. తర్వాత ఈ యొక్క మర్ఫీ వంటి పండితులు పర్యావరణ విధానాన్ని చేర్చడాన్ని పర్యావరణ ఆధునీకరణ ఉదాహరణగా చూస్తూ ఉంటారనేది కూడా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పర్యావరణ ఆధునీకరణ ఎందుకు ప్రజాదరణ పొందిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతము ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రజాదరణ పొందింది, ఎందుకు స్థిరత్వాన్ని అవలంబించింది అనేది కూడా మనము చెప్పుకోవాల్సిన విషయము. బుటెల్ ప్రకారము, సిద్ధాంతం ప్రకారము పర్యావరణ ఆధునీకరణ ప్రజాదరణ అనేది సైద్ధాంతిక సుష్టత కంటే విభిన్న పరిస్థితులను దాని ప్రతిభావంతమైన ప్రతిస్పందనతో సంబంధం కలిగి ఉంటుంది. బులెట్ సిద్ధాంతం ప్రకారము పర్యావరణ ఆధునీకరణ ప్రజాదరణ అనే సైద్ధాంతిక సుష్టత కంటే విభిన్న పరిస్థితులు దాని ప్రభావవంతమైన ప్రతిస్పందనతో సంబంధం కలిగి ఉంటుందనేది ఒక ముఖ్య ఉద్దేశంగా మనము గ్రహించాలి. ఈ మొదటిది పర్యావరణ ఆధునీకరణ అనేది 1980లో ఉత్తర ఐరోపాలో తీవ్రమైన పర్యావరణ ఉద్యమానికి ప్రతిస్పందనగా భావించబడింది అన్నమాట. ఎప్పుడు 1980లో ఉత్తర ఐరోపాలో తీవ్రమైన పర్యావరణ ఉద్యమానికి ప్రతిస్పందనగా ఇది భావించబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ప్రపంచీకరణ పర్యావరణ క్షీణతకు దారి మనకి చూపిస్తూ ఉంటుంది. రెండవది సుస్థిరత మరియు స్థిరమైన అభివృద్ధి. రెండవ పాయింట్ ఏంటి? సుస్థిరత,
స్థిరమైన అభివృద్ధి దాని స్వంత పరిమితులను కలిగి ఉన్నాయని గ్రహించబడింది. స్వంత పరిమితులను కలిగి ఉంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే దీనికి భవిష్యత్ పర్యావరణ విధానానికి మార్గదర్శకత్వము మరియు దృష్టి అనేది లేదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలోని ప్రాథమిక పునరుద్ధరణ రంగాలపై ఎక్కువగా ఇది ఆధారపడి ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవలసిన విషయం. గ్లోబల్ నార్త్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో సెకండరీ నాన్ రెన్యూవల్ రంగాలపై ఎక్కువగా ఇది ఆధారపడుతూ ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాలలో పర్యావరణ ఆధునీకరణ స్థిరత్వానికి ప్రత్యామ్నాయంగా పరిగణించబడింది. ఇది మూడవ పాయింట్ మనం తీసుకున్నట్లయితే పర్యావరణ ఆధునీకరణ ఉత్తర అమెరికా పర్యావరణ సమాజ శాస్త్రంలో పక్షపాతము మరియు నిరాశకు ప్రతిస్పందనగా కూడా పరిగణించబడింది. అప్పుడున్న పరిస్థితుల మీద ఆధారపడి ఇది పర్యావరణ అంతరాయాన్ని ఎక్కువ సిద్ధాంతీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పర్యావరణ ఆధునీకరణ ఒక కొత్త దృక్పథాన్ని మరియు పర్యావరణ మెరుగుదలను ఆశను అందించగలిగింది అనేది ఈ యొక్క బుల్లెట్ యొక్క అభిప్రాయంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తిగా పర్యావరణ ఆధునీకరణ ప్రక్రియ ఏ విధంగా ఉన్నదనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్యావరణ మోడర్నైజేషన్ యొక్క బలహీనమైన సైద్ధాంతిక సూత్రీకరణ ఉన్నప్పటికీ ఇది ప్రభావవంతమైన సిద్ధాంతాలను సమాంతరంగా ఉందని పటేల్ అనే పర్యావరణ సిద్ధాంతకర్త అభిప్రాయపడ్డారు, వాదించారు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పర్యావరణ ఆధునీకరణ ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తికి సమాంతరంగా ఉంటుంది. ఇది కార్ల్ ఫొలాక్సీ యొక్క డిసెంబెడ్డింగ్ అనే భావన నుంచి ఉద్భవించిందనేది బుటెల్ మనకి విశ్వసనీయంగా చెప్పారనేది కూడా గ్రహించవలసిన విషయం. వెబీరియన్ మరియు నియో మార్క్సిస్ట్ స్ట్రక్చరలిస్టిక్ సాంప్రదాయాలలో తరగతి మరియు సమూహాల నుండి స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్రీకృత రాష్ట్రము అధికార విధానాలకు అనువైనదిగా భావించబడింది అనేది కూడా మనము ఇక్కడ గమనించవలసిన విషయం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ప్రభావము అనేది రాష్ట్రము మరియు పౌర సమాజం మధ్య సంబంధాల స్వభావము మరియు నాణ్యత నుంచి ఉద్భవించింది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఇక్కడ ఎవాన్స్ కోసము ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తి ఒక రాష్ట్ర నిర్మాణముగా, ఏజెన్సీలుగా, అధికారులు మరియు పౌర సమాజం సమూహాల మధ్య పొందిక మరియు అనుసంధానాన్ని సూచిస్తుందని ఇవాన్స్ అండ్ బటెల్ సిద్ధాంతకర్తలు తన అభిప్రాయాలని వ్యక్తపరిచారు అనేది మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ఎవాన్స్ ప్రకారము ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తి మరియు స్టేట్ సొసైటీ హిస్టరీ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే రాష్ట్రము మరింత ప్రకాశవంతముగా మారుతుందనేది చెప్పారు. మరియు పౌర సమాజ సమూహాలు తమ లక్ష్యాన్ని మెరుగ్గా సాధించగలుగుతాయి అనే దృక్పథాన్ని కూడా వెలువరించారన్నమాట. ఇక్కడ మనము ఎవాన్స్ ఆర్థిక వృద్ధి మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా రాష్ట్ర ప్రభావాన్ని కొలుస్తారు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీని అర్థము పట్టణము, సుస్థిరత, నివాసము. ఎవాన్స్ అండ్ బటిల్ యొక్క స్పార్క్, గరెల్ మరియు మోల్ ప్రకారము
రాష్ట్ర నిర్మాణం యొక్క ఒక రూపముగా పొందుపరిచిన స్వయం ప్రతిపత్తి గురించి మనము మాట్లాడుతున్నప్పుడు వివిధ స్థాయిలలో రాష్ట్ర జోక్యం యొక్క పాత్రను కూడా మనము మర్చిపోకూడదు. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయముగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మర్చిపోకూడదు. పర్యావరణ సమస్యలు మరియు పరిగణనలను తరచూ మినహాయించే స్వేచ్ఛా మార్కెట్ పోటీ లోపాలను రిపేర్ చేసేందుకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి రాష్ట్ర జోక్యము అవసరము అయినప్పటికీ పర్యావరణ ఆధునీకరణను ప్రోత్సహించడానికి హుబెర్ రాష్ట్ర జోక్యానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో ప్రతికూలముగా ఉంటుంది. రాష్ట్ర జోక్యము ఏదైనా ఆవిష్కరణ ప్రక్రియను నిరుత్సాహపరుస్తుందనేది అతను అభిప్రాయపడ్డారు. ఇక్కడ అతను అభిప్రాయపడ్డారు రాష్ట్ర జోక్యం ఏదైనా ఆవిష్కరణ ప్రక్రియను నిరుత్సాహపరుస్తుందని అతను నమ్మారనమాట. తర్వాత హ్యూబర్, గెరెల్, మోర్. ఇక్కడ హ్యూబర్ కోసము ఉత్పత్తి యొక్క మరియు వినియోగ స్థాయిలలో ఆవిష్కరణ ప్రక్రియ సాంకేతికతతో ఆవిష్కరణకు ప్రధాన పాత్ర లేదనేది కూడా ఇక్కడ మోర్ అండ్ ఈ యొక్క పద్ధతుల్లో అభిప్రాయపడ్డారు అనేది హ్యూబర్, గెరెల్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఈ యొక్క అయినప్పటికీ గెరెల్ మరియు మోల్ కోసము పర్యావరణ సమస్యల అంతర్జాతీయ స్వభావము మరియు పర్యావరణ విధానాలతో ఆర్థిక ఆసక్తి సమన్వయం చేయవలసిన అవసరము రాష్ట్ర జోక్యం లేకుండా పర్యావరణ మార్పు గురించి ఆలోచించడము దాదాపు అసాధ్యం అనేది మనం గమనించాలి. ఇది గరెల్ అండ్ మోల్ యొక్క అభిప్రాయంగా కూడా మనము చెప్పుకోక తప్పదనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ప్రపంచీకరణ యుగంలో పర్యావరణ ఆధునీకరణ ఏ ప్రక్రియ పద్ధతుల్లో ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అన్నమాట. ఈ పద్ధతుల్లో మనము పర్యావరణ ప్రపంచీకరణ యుగంలో పర్యావరణ ఆధునీకరణ ఎలా పొందుపరిచి ఉన్నది, ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. దాని ప్రాముఖ్యత అనేది ఈ ప్రపంచీకరణ పద్ధతులలో ఈ పర్యావరణ ఆధునీకరణ ప్రక్రియ ఒక వినూత్నమైనదిగా మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ యొక్క ఆర్థర్ మోర్ తన వ్యాసంలో పర్యావరణ ఆధునీకరణ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ సందర్భంలో పర్యావరణ సంరక్షణను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. మనము మరింత ముందుకు వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకోవాలి. జాతీయ స్థాయిలో రాష్ట్ర సమాజము సమ్మేళనముగా కారణముగా పర్యావరణ విధానము ప్రభావవంతంగా మారితే ప్రపంచ స్థాయిలో పర్యావరణ క్షీణతతో మనం ఎలా వ్యవహరిస్తాము? ఇదొక ప్రశ్నగా మనము తెలుసుకోవాలి. ప్రపంచ పెట్టుబడిదారీ యుగంలో పర్యావరణ క్షీణతకు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన సంస్థాగత మార్పులు ఏమిటంటే పర్యావరణ క్షీణతకు పర్యావరణ ఆధునీకరణమే సమాధానం. పర్యావరణ క్షీణతకు పర్యావరణ ఆధునీకరణే ఒక చక్కని సమాధానముగా అభిప్రాయపడ్డారు అని ఆర్థర్ మోరు మనకి తెలియపరిచారు. ఈ యొక్క పర్యావరణంపై ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క దుష్ట ప్రభావాన్ని మరియు పర్యావరణ ఆధునీకరణ దాని పర్యవసానాలను ఎలా మచ్చిక చేసుకోవాలో ఈ యొక్క మోర్ యొక్క అభిప్రాయంపై దాన్ని మనం ఒక నిశితముగా పరిశీలిద్దాం.
దీనికోసము ప్రపంచ పెట్టుబడిదారీ విధానము నేపథ్యము ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న కొన్ని నటులు, సంస్థలు మరియు యంత్రాంగాలను మనము పరిశీలించాలి. ఈ యొక్క కొన్ని నటులు, సంస్థలు మరియు యంత్రాంగాలను మనం పరిశీలించినట్లయితే ప్రపంచీకరణ యుగంలో పర్యావరణ ఆధునీకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతున్నది, ఎలా వాటి యొక్క భావాలను నిర్వర్తిస్తున్నారు, ఎలా ఇది ప్రకంపనలను సమాజంలో సృష్టిస్తున్నది మనము తప్పనిసరిగా గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ పోతామన్నమాట. తర్వాత రాజకీయ ఆధునీకరణ. ఈ యొక్క ప్రపంచీకరణ యుగంలో పర్యావరణ ఆధునీకరణ కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు రాజకీయ ఆధునీకరణ ఏ విధంగా ఉంటుంది అనే దృక్పథాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఆర్థర్ మోర్ ప్రపంచ పెట్టుబడిదారీ విధానాన్ని మచ్చిక చేసుకునే మార్గాలలో ఒకటి రాజకీయ ఆధునీకరణ అనేది సూచించారు. చూడండి, మోర్ ఈ యొక్క పెట్టుబడిదారీ విధానాన్ని మచ్చిక చేసుకునే మార్గాలలో ఒకటి రాజకీయ ఈ యొక్క ఆధునీకరణ అనే దృక్పథాన్ని సూచించారన్నమాట. ఓజోన్ పొర, మహాసముద్రాల రక్షణ వంటి సమస్యలపై బహుపాక్షిక పర్యావరణము ఒప్పందము MEA ద్వారా ఇది రూపుదిద్దుకుంటుందనేది ఆర్థర్ మోర్ అభిప్రాయపడ్డారు, విశ్వసించారన్నమాట. వాస్తవానికి ఇటువంటి MEAS చట్టము మరియు విధాన సూత్రాల పరంగా ఒక సాధారణ హారంకు దారితీసిందనేది మనం చెప్పుకోవాలి. రాజకీయ ఆధునీకరణ డాక్టర్ మోర్ ప్రపంచ పెట్టుబడిదారీ విధానాన్ని మచ్చిక చేసుకునే మార్గాలలో ఒకటి రాజకీయ ఆధునీకరణ అనేది మనకు సూచించారన్నమాట. ఓజోన్ పొర, మహాసముద్రాల రక్షణ వంటి సమస్యలపై బహుపాక్షిక పర్యావరణ ఒప్పందం ద్వారా ఇది రూపుదిద్దుకుంటుందనేది అతను విశ్వసించారు. వాస్తవానికి ఇటువంటి చట్టము మరియు విధాన సూత్రాల పరంగా ఒక సాధారణ హారంకు దారితీసిందనేది మనము ఇక్కడ గ్రహించి అభిప్రాయపడాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మార్కెట్ సంస్థ, రాజకీయ నిర్ణయము, పౌర ఒత్తిళ్లు కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ విధంగా పర్యావరణ పద్ధతులు ఆధునీకరణ సిద్ధాంతంలో అనేక రకాల భావాలను మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఈ పద్ధతులలో అంతిమముగా సార్వత్రిక పర్యావరణ చట్టము మరియు విధానానికి దారితీస్తుంది. యూరోపియన్ యూనియన్ వంటి ప్రాంతీయ సంస్థ తమ ఆర్థిక ఏకీకరణలో పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమైన అంశముగా కలిగి ఉంటుందనేది మోర్ వాదించారు, అభిప్రాయపడ్డారు. పర్యావరణంపై గ్లోబల్ గవర్నెన్స్తో ముందుకు రావటానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందనేది మోర్ అభిప్రాయపడ్డారు. ఇంకా యూరోపియన్ కమిషను, యూరోపియన్ పార్లమెంటు మరియు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వంటి అత్యున్నత జాతీయ సంస్థలు పర్యావరణ క్షీణతను సమర్థంగా ఎన్నుకోగలవని మోర్ ఎత్తి చూపారు. ఇక్కడ సభ్య దేశము లేదా ట్రాన్స్నేషనల్ కంపెనీలు నేరుగా దానిలో ఇక్కడ పక్షముగా ఉంటూ ఉంటాయనేది కూడా మోర్ అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మార్కెట్ ప్రేరిత పర్యావరణ సంస్కరణలు ఏంటిది? మార్కెట్ ప్రేరిత పర్యావరణ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన విషయం. పర్యావరణ ఆధునీకరణను తీసుకురావడానికి మార్గాలలో ఒకటి మార్కెట్ సంస్థ ద్వారా మోర్ ప్రకారము మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణలను మార్కెట్ యొక్క తర్కము మరియు హేతుబద్ధతకు ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్వచించబడతాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ఇప్పుడు మార్కెట్ ప్రేరేపిత సంస్కరణలకి ఇది ఇంటర్నల్ పార్ట్స్గా మనం చెప్పుకోవాలి. తర్వాత నిర్వహించబడుతూ ఉంటాయి. అయితే పర్యావరణ ఆవిష్కరణ మరియు సంస్కరణల ఆర్థిక డొమైన్లో ఉద్భవించాయని దీని అర్థం కాదు. రాజకీయ నిర్ణయము, పౌర ఒత్తిళ్లు మరియు పౌర వినియోగదారుల డిమాండ్లు ఫలితముగా మోర్ ప్రకారము మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణ ఇది మార్కెట్ వెలుపల ఉన్న డొమైన్లలో ఉంటూ ఉన్నాయి. మార్కెట్ ద్వారా పర్యావరణ సంస్కరణ శాశ్వతము కాదని కూడా మనం గమనించాలి. మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణ ఇప్పటికీ దాని ప్రారంభ దశలోనే ఉన్నది అని ఇప్పటికీ పర్యావరణ సంస్థలు మరియు పర్యావరణ ఉద్యమం ద్వారా ముందుకు సాగాలి అని కొన్నిసార్లు పర్యావరణ సంస్కరణ సందిగ్ధముగా మారుతుంటే, ఎందుకంటే వివిధ ఆర్థిక నటులు వేర్వేరు ఆర్థిక ఆసక్తుల్ని కలిగి ఉంటూ ఉంటాయి. ఈ యొక్క పర్యావరణ ప్రమాణాలు రూపొందించినప్పుడు మరియు అభివృద్ధి చెందని దేశాలు విడిచిపెట్టినప్పుడు సమస్య తీవ్రతరము అవుతుందనేది గ్లోబల్ క్యాపిటల్ కోసము దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడినప్పుడు కూడా ఇది ఉద్ఘాటిస్తుందనేది. అలాంటప్పుడు గ్లోబల్ క్యాపిటల్ని ఎలా మచ్చిక చేసుకోవాలనేది మోల్ అభిప్రాయపడ్డారు. ఇదన్నీ కూడా మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణల్లో భాగాలుగా మనం చెప్పుకోవాలి. ఇందులో గ్లోబల్ క్యాపిటల్ మొబైల్గా ఉండవచ్చని మనకు తెలుసు. అయితే మార్కెట్లలో భాగమైన మరియు పాసిల్గా ఉన్న ఆర్థిక పాత్రలు మరియు యంత్రాంగము స్థానీకరించబడింది. దీని అర్థము గ్లోబల్ క్యాపిటల్ యొక్క భౌతిక కార్యకలాపాలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ చట్టబద్ధత అవసరము. వాస్తవానికి రాజకీయ చట్టబద్ధత కారణంగా మార్కెట్ ఉనికిలో ఉంటుంది మరియు మార్కెట్ స్థానికీకరణ అనుమతించేదానికి దాని ఆపరేషన్ యొక్క మెటీరియల్ ఇక్కడ ఆధారం అన్నమాట. ఇది మార్కెట్ యొక్క స్థానికీకరించిన స్వభావము అది పర్యావరణ పరిశీలనకు అనుమతిస్తూ ఉంటుంది అనేది కూడా మనము ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ తర్వాత పర్యావరణ వాదము, దీని యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. గ్లోబల్ ఎన్విరాన్మెంటలిజం మరియు గ్లోబల్ గవర్నెన్స్ యొక్క ఆవిర్భావము ఏ విధంగా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. పర్యావరణ ప్రవర్తన యొక్క నీతి మరియు సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వర్తించజేయబడుతున్నందున ప్రపంచ పర్యావరణవాదము ఊపందుకుంటూ ఉన్నది అని మోర్ వాదించారు. అంతేకాకుండా పర్యావరణ ఉల్లంఘన కోసము మరియు ప్రపంచ సంస్థల పర్యవేక్షణ అభివృద్ధి చెందిన దేశాలను మించిపోయిందని మరియు కమ్యూనికేషన్ పెరుగుదలలో ఏదైనా పర్యావరణ నష్టము మరియు సమాచారము ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాప్తిస్తుందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఈ యొక్క తప్పిదాకరమైన సహకార సంస్థలు స్థానిక సరిహద్దులను అధిగమించాయని మరియు ఆర్థిక క్రీడాకారులు కేవలము లాంఛనప్రాయ సమ్మతిని దాటి ముందుకు సాగలని కూడా దీని అర్థంగా మనం చెప్పుకోవాలి. మోల్ ప్రకారము గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఉద్యమంలో ప్రపంచ ఉపరాజకీయాలు ఆవిర్భావము జాతీయ మరియు ప్రపంచ పరిణామాలను జాతీయ గణాంకాల నియంత్రణను అతను ఆపాదిస్తారు. శాస్త్రీయ రుజువులపై ఇకపై గుత్తాధిపత్యాన్ని ఆస్వాదించకూడదని మోర్లు తన పరిశోధనా పద్ధతుల్లో గమనించాలనేది మనము చెప్పుకోవాలి.
వాస్తవానికి ఈ సామాజిక ఆసక్తి మరియు సంఘర్షణకు సంబంధించిన వస్తువుగా మారిపోయింది. ఈ యొక్క శాస్త్రవేత్తలు పర్యావరణంపై ఆధిపత్య ప్రసంగాన్ని అనేక విధాలా ప్రశ్నించారు మరియు పౌరదర్శకతతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఆర్థిక నటులు పౌర సమాజాలను నిరసనలను ఇకపై విమర్శించారు మరియు విస్తరించారు కూడా. వారి యొక్క మరిన్ని సున్నితత్వాలు, వాటాదారులలో సంప్రదింపులు అవసరం పెరిగిందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ప్రపంచ పర్యావరణము యొక్క మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఆవిర్భావానికి దారితీసింది. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ రిటర్న్ పై ఎందుకు భిన్నమైన దృక్పథము ఏర్పరచుకున్నారు, సమాజంలో ఈ భిన్నమైన దృక్పథము ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. మోల్ ప్రకారము ప్రపంచ చర్యల స్థానము మరియు అభివృద్ధి దశలలో వ్యత్యాసాల కారణంగా పర్యావరణ ఉద్యమం యొక్క విజయము లేదా వైఫల్యాలపై భిన్నమైన దృక్పథము బహుళ జాతీయ పరిశ్రమలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఇన్స్టా నాయకులకు, నయా ఉదారవాద పండితులకు పౌర సమాజం యొక్క పెరుగుతున్న శక్తిని ప్రతివాద ఉద్యమముగా చూసి అవకాశం ఉంటుందనే దృక్పథాన్ని మోర్ వెలుబుచ్చారనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇతర బ్యాండ్ల్లో పర్యావరణ ఉద్యమకారుల, శాస్త్రవేత్తలు మరియు రాజకీయ వ్యాఖ్యాతలు పర్యావరణ ఉద్యమం యొక్క విజయముపై సందిగ్ధత మరియు సందేహాస్పదముగా ఉండే అవకాశము ఉందని మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం. మోర్ కూడా 2 కారణాలపై భిన్నమైన దృక్పథాన్ని వివరించారు. ఈ మోల్ వివరించిన దృక్పథాలు ఏంటంటే, గోవా క్యాపిటలిజానికి వ్యతిరేకంగా సానుభూతి మరియు మద్దతు పొందేందుకు ఒకవైపు నటుల్లో ఒకరిగా సామాజిక పౌర సమాజం యొక్క అండర్ డాగ్ యొక్క ఏకైక పాత్ర పోషిస్తుందని అతను తరచుగా అభిప్రాయపడ్డారు. ఇది మోర్ యొక్క ఇంటర్నల్ పార్ట్లో ఒక అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఇతర బ్యాండ్లలో గ్లో క్యాపిటలిజానికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు పర్యావరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పౌర సమాజము బలము మరియు శక్తి ఎక్కువగా పేర్కొంటూ ఉంటారన్నమాట. ఈ ప్రక్రియలో హరిత ఉద్యమానికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన ప్రతిఘటన ఏర్పడుతూ ఉంటుంది అనేది కూడా గ్రహించవలసిన విషయం అనేది మోర్ అభిప్రాయపడ్డారు. ఇంకా పర్యావరణ ఉద్యమానికి మూల్యాంకనము చేయటంలో మోల్ విభిన్న దృక్పథము సూచనలతో సంబంధం కలిగి ఉంటుందనేది తెలియపరిచారు. అభివృద్ధి చెందిన దేశాల్లో OECD దేశాలలో ఒక రోయింగ్ పర్యావరణ ఉద్యమము మరియు పర్యావరణ స్పృహ ఉంది అని, అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సబ్ పహారన్ వంటి పర్యావరణ ఉద్యమము మరియు పర్యావరణ స్పృహలో పేలవనంగా ఏకీకృతం చేయబడిందనేది మోల్ అభిప్రాయపడ్డారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. మోల్ కూడా ఉపన్యాసాల గురించి అనేక విధాల హెచ్చరించారు. ఉద్యమము మరియు ప్రపంచ పౌర సమాజంలో ఉనికిలో ఉన్నట్లు భావించకూడదని, స్థానిక NGOలు ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సహ ఉనికి కాదనేది కూడా మోర్ అభిప్రాయపడ్డారనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. రిఫరెన్స్ వాస్తవానికి వివిధ దేశాలలో పర్యావరణ పోర్ట్లు భిన్నంగా ఉంటూ ఉంటాయి. మోల్ ఎత్తి చూపినట్లుగా పర్యావరణ ఉద్యమాలు మరియు దాని ఉపన్యాసాలు ప్రాంతం యొక్క నిర్దిష్టత, దాని చరిత్ర మరియు రేడియేషన్ ఆధారంగా రూపొందించబడుతూ ఉంటాయి.
విమర్శకులు అనేక విధాల దీన్ని పర్యావరణ సిద్ధాంతాన్ని, ఆధునీకరణ సిద్ధాంతాన్ని విమర్శించారు. ఆ విమర్శలు ఎలా ఉన్నాయో కూడా మనం ఎండింగ్లో చూద్దాం. పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతము పర్యావరణాన్ని తిరిగి సామాజిక సిద్ధాంతములోకి తీసుకువస్తుందనేది వైట్మోల్ వాదించారు. బట్టెల్ పర్యావరణ మోడిఫికేషన్ సిద్ధాంతాన్ని విస్తృత రాజకీయ మరియు ఆర్థిక కారకాలచే రూపొందించబడిందని, సామాజిక సిద్ధాంతము బాగా అభివృద్ధి చెందలేదనేది కూడా వివరించారు. ఈ యొక్క బట్టెల్ పర్యావరణ ఆధునిక సిద్ధాంతము ఒక అస్పష్టమైన సామాజిక సిద్ధాంతంగా విమర్శించారు. ఎందుకంటే పర్యావరణ ఆధునీకరణ యొక్క తర్కము రాజకీయ ప్రక్రియలు మరియు అభ్యాసాలపై ఆధారపడి ఉంటుందనేది బట్టెల్ యొక్క అభిప్రాయం. బట్టెల్ ఎత్తి చూపినట్లుగా పర్యావరణ ఆధునీకరణ యొక్క బలహీనత ఏమిటంటే దాన్ని ఎమోసెంట్రిక్ దృక్పథము, ఇక్కడ సైద్ధాంతిక మూలాలు మరియు అనుభావిక ఉదాహరణలు ప్రధానంగా ఉత్తర యూరోపియన్ దేశాల నుంచి తీసుకోబడ్డాయనేది బట్టెల్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇతర బలహీనతలు దాని అధిక వనరులు వినియోగము మరియు పర్యావరణంపై దాని పర్యవసానాల ప్రభావాన్ని విస్మరిస్తూ ద్వితీయ పునరుద్ధరణ కాని రంగాలపై అధిక ప్రాధాన్యత ఇవ్వటము మరియు సమర్థత మరియు కాలుష్య నియంత్రణతో దాని ముందస్తు దృష్టి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ హన్సిగాన్ కూడా అణు సాంకేతికతను వాదించారు. ఇది ఒకప్పుడు మూలంగా పరిగణించబడింది. క్లీన్ ఎనర్జీ దాని స్వతంత్ర రిస్క్ మరియు అవాంఛనీయ ఫలితాలని కలిగి ఉండి ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణపై మరొక తీవ్రమైన విమర్శన ఏర్పడింది. పర్యావరణ ఆధునీకరణ మరియు ట్రెడ్మిల్ సిద్ధాంతం మధ్య వ్యత్యాసము వారి నమూనాలోని వ్యత్యాసం నుంచి ఉత్పన్నత అవుతుందనేది ఈ యొక్క హన్సిగాన్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ లేదా బెస్ట్ ప్రాక్టీస్ పరిశ్రమపై దృష్టి సారించారు మరియు చివరికి మార్పు జరుగుతుందనేది కూడా ఊహించారు. మరొక మాటల్లో చెప్పాలంటే ఎంపిక చేసిన నమూనాల కారణంగా ఏదైనా మార్పులు లేదా పర్యావరణ మెరుగుదల జరిగిందని మరియు పరిశ్రమల యొక్క నిజమైన చిత్రాన్ని ఇవ్వకపోవచ్చు అనే దృక్పథాన్ని కూడా మనము గ్రహించవలసిన విషయం. ట్రెడ్మిల్ సిద్ధాంతకర్తలు పర్యావరణ ఆధునిక సిద్ధాంతకర్తల గురించి కూడా సందేహాస్పదంగా ఉన్నారు. పచ్చని ఉత్పత్తి పద్ధతులు చివరికి స్థిరత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ట్రెడ్మిల్ సిద్ధాంతకర్తల ప్రకారము పరిశ్రమలు రాష్ట్రము మరియు లేదా హరిత కార్యకర్తల ఒత్తిడులతో పర్యావరణ అభివృద్ధిని చేస్తాయని మరియు అందుకు అభివృద్ధి చెందుతున్న వాదనలు ఎల్లప్పుడూ వాస్తవమైనవి కావని, కొన్ని కల్పితాలు కూడా ఉంటాయనే దృక్పథాన్ని అభిప్రాయపడ్డారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ పర్యావరణ ఎకలాజికల్ మోడర్నైజేషన్ అనేది మనం ముందు చెప్పుకున్నాము. ఎలా ఇది ఒక పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతముగా దీన్ని గుర్తు చేసుకున్నాము. మోన్ అండ్ మార్కర్ ఈ యొక్క పద్ధతి ప్రకారము అనేక రకాలుగా ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాన్ని వివిధ రూపాలలో మనకు అందించారు. అంటే పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి పద్ధతులు అవలంబించాలనే దృక్పథాన్ని వీరు మనకి అందిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. పర్యావరణ ఆధునీకరణ అర్థం చేసుకోవటానికి మనము ఈ లెసన్ ద్వారా మనము ప్రయత్నించాము. దీంట్లో ప్రముఖ పాత్ర వహించిన ఎకలాజికల్ మోడర్నైజేషను, ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ పద్ధతులు, తర్వాత కొలలాజికల్ ఆధునీకరణపై విభిన్న దృక్పథాలు, తర్వాత ప్రజాదరణ వెనుక ఉన్న కారణాలు, ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తి ఆలోచనలు,
వివిధ వాటాదారుల సంస్థాగత మార్పులను ఎలా తీసుకురావచ్చో, ఇది ప్రపంచీకరణ పెట్టుబడిదారు దుష్ప్రభావాన్ని, చివరికి పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎకలాజికల్ మోడర్నైజేషన్ సామాజిక పర్యావరణ దృక్పథాన్ని అనేక రూపాలలో వివరించిందనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్తే.